తెలంగాణ కాంగ్రెస్ మరో అభ్యర్థిని ప్రకటించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ ను ప్రకటించింది. ఈ సీట్ను ఆశించిన అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్ రెండో స్థానంలో నిలిచారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్ లో చేరారు. టికెట్ ఆఫర్ రావడంతోనే ఆయన పార్టీ మారినట్లుగా వార్తలొచ్చాయి. అదే నిజమవుతూ శ్రీ గణేష్ కు కాంగ్రెస్ టికెట్ దక్కింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దివంగత గద్దర్ కూతురు వెన్నెలకు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక జరగనుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ రేనా, కంటోన్మెంట్ ఉప ఎన్నిక త్వరలోనే జరగబోతోంది. ఈ లోక్సభ ఎన్నికలతోటే తెలంగాణలో ఉప ఎన్నిక ఖాళీ అయిన నేపథ్యంలో కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఇక్కడ లాస్యానందిత రీసెంట్ గా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నేపథ్యంలో ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ లాస్ట్ టైం బీఆర్ఎస్ నుంచి లాస్యానందిత, అదేవిధంగా శ్రీ గణేష్ బీజేపీ నుంచి వెన్నెల గద్దర్ కూతురు ముగ్గురు కూడా పోటీ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే శ్రీ గణేష్ కు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్యానందిత గెలిచినప్పటికీ మూడో స్థానంలో నిలబడుతాడు అనుకున్నటువంటి శ్రీ గణేష్ అనూహ్యంగా సెకండ్ ప్లేస్ కి రావడం, దాదాపు 40,000 పైచిలకు ఓట్లు లాస్యానందిత తర్వాత శ్రీ గణేష్ కి బీజేపీ నుంచి అభ్యర్థిగా ఆయనకు వచ్చాయి. దీంతో అందరికీ సంచలనం మారింది. ఎందుకంటే గద్దరు చనిపోయిన నేపథ్యంలో వెన్నెలకు ఇచ్చినప్పటికీ కూడా సెకండ్ ప్లేస్ రాలేకపోయింది అన్నటువంటి ఒక మీమాంస ఉండే కాంగ్రెస్ లో కూడా. ఇలాంటి పరిస్థితిలో అనూహ్యంగా రీసెంట్ గా ఆయనే అక్కడ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ శ్రీ గణేష్ ని ఇప్పుడు అభ్యర్థిగా ఏఐసిసి కాసేపటి క్రితమే ప్రకటించింది. కంటోన్మెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టుతున్నారు. బట్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయింది. కానీ బీఆర్ఎస్ నుంచి ఇంకా కన్ఫర్మ్ కావాల్సిన అవసరం ఉంది. లాస్యానందిత చనిపోయిన నేపథ్యంలో వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి ఇస్తారా, బయట వ్యక్తులకు ఇస్తారనేది బీఆర్ఎస్ నుంచి తెలియాల్సింది. ఇక వెన్నెలకు సంబంధించిన ఇక్కడ జలకిచ్చినట్టుగా మనం చూడాలి. గద్దరుకు కూతురుగా వెన్నెల ఉంది. బట్ ఆమెకి ఈసారి టికెట్ రాదని క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే శ్రీ గణేష్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ మైనస్ అయింది. కానీ ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఇక్కడ అద్దంకి దయాకరు కూడా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాడు. ఎందుకంటే అద్దంకి దయాకరు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, జాతీయ నాయకుడిగా ఉన్నాడు. ఆయనకు వరుసగా కూడా విఫలం చెందుతున్నారు. అంటే ఆయనకు షాక్ల మీద షాక్లే అని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఒక ఒక త్యాగ పురుషుడిగా మారింది ఒక విధంగా చెప్పాలంటే జనాలు అనుకుంటున్నటువంటి మాట. ఎందుకంటే తుంగతుర్తి నుంచి లాస్ట్ టైం ఆయనే టికెట్ వస్తుందని కూడా భావించారు మనం 3 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ అక్కడ అనూహ్యంగా ఆయన కాదని మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని శామ్యుల్కి ఇచ్చారు. బట్ అక్కడ కొంత నొచ్చుకున్నప్పటికీ శామ్యుల్ కు పాజిటివ్ గా ఆయన ప్రచారం చేయడం, గెలిపించుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత దానికి బ్యాలెన్స్ గా ఎమ్మెల్సీ ఇస్తారేమోనని కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కానీ కింది స్థాయి జనాలు కావచ్చు, ఆయన అనుచరులు కూడా భావించారు. కానీ ఎమ్మెల్సీ కూడా రాలేదు. ఆ ప్లేస్ లో ఇద్దరికి వేరే వాళ్ళకి ఇచ్చారు. రీసెంట్ గా రాజ్యసభకు సంబంధించినటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ నింపింది ఇద్దరిని. దాంట్లో కూడా ఈయన కంటే జూనియర్ గా చెప్పుకున్నటువంటి ఒకరిద్దరి పేర్లు కూడా వచ్చాయి. కానీ ఆయనకు కూడా మొండి చేయి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం అద్దంకి దయాకర్. కనుక ఇట్లా వరుసగా వైఫల్యం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ఆయన నిర్లక్ష్యం చేస్తుంది అన్నట్టు ఒక ప్రచారం అయితే జరుగుతోంది. కనుక ఆయనకి ఈసారి కంటోన్మెంట్, ఎందుకంటే హైదరాబాద్ లో కూడా ఆయన ఎక్కువ కాలం ఉంటాడు, ప్లస్ అక్కడ మాల సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కంటోన్మెంట్ లో. కనుక ఆయనకు ఇస్తారేమో ఈసారి అన్నటువంటి ప్రచారం ఉంది. వెన్నెల గద్దరుకు అక్కడ తక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి అద్దంకి దయాకర్ ని ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా అక్కడికి సరైన న్యాయం చేసేట్టు ఉంటుందని కూడా భావించారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఇక్కడ కూడా ముందు చేయి లభించింది. కనుక శ్రీ గణేష్ కి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు షాక్ ఇచ్చిందని మనం చెప్పాలి. భవిష్యత్తులో ఆయనకు ఎట్లాంటి పరిస్థితులు ఆయనకు ఫుల్ఫిల్ చేస్తారు అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వెన్నెల కూడా గద్దర్ కూతురు, ఆమె కూడా షాక్ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ చూడాలి. మొత్తానికి అయితే శ్రీ గణేష్ అనూహ్యంగా బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి రావడం, వెంటనే టికెట్ దక్కించుకోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చూడాలి మిగతా రెండు పార్టీలకు సంబంధించినటువంటి బీజేపీ నుంచి ఇప్పుడు శ్రీ గణేష్ వెళ్ళిపోయిన నేపథ్యంలో అక్కడ ఎవరిని నిలబెడతారు, బీఆర్ఎస్ నుంచి ఎవరు వస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. కంటోన్మెంట్ లో మొదటిసారిగా ఉప ఎన్నిక రాబోతుంది ఇక్కడ. బట్ ఈ మధ్య కాలంలో జరగలేదు. బట్ ఎవరు గెలుస్తారనేది మనం ఉత్కంఠగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.